వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్ మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నర్సంపేట పట్టణ ప్రజల అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. పట్టణ ప్రజలకు తాగునీరు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, కమిషనర్, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ओम हिरण्यवर्णां वर्णीं सुवर्णरजस्वजां चक्षां हिरण्मयीं लक्ष्मीं కనే కొంచెం అవుట్ కానీ మీరు అన్ని అవుట్ కానీ అందరూ అవుట్ కాలేటు కొంచెం జరగండి, మీరు అటు మూలకు జరగండి. మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే అండి. శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారి ఆశీస్సులతో, వారి సహకారంతో మరియు మా తోటి పాలకవర్గ సభ్యులందరి సహకారంతో ఈరోజు చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. వైస్ చైర్మన్ గారికి అందరికీ కూడా నమస్తే తెలుపుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా మాకు ఓట్లేసి అధిక మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీ జెండాను మున్సిపాలిటీలో ఎగరవేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని నర్సంపేట పట్టణాభివృద్ధికి పురపాలక సంఘం నుండి మేము అన్ని విధాల సేవలు అందిస్తాము, పట్టణాభివృద్ధిలో మా వంతు సేవ చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. మనము ఇప్పుడు రోడ్ల పనులు దాదాపుగా నడుస్తూనే ఉన్నాయి. మన నర్సంపేట పట్టణంలో మెయిన్గా నీటి సమస్య ఉంది. నీటి సమస్యను తీర్చడం కోసమని ఇప్పుడు సార్ కూడా మనకి ఫండ్ కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ వేసవికాలంలో నీటి ఎద్దడి లేకుండా చేస్తాము. అలాగే రోడ్లు, డ్రైన్లు, పారిశుద్ధ్యం మెయిన్గా పారిశుద్ధ్యం నీట్గా ఉండేటట్టు, అంటే పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటేనే పట్టణాభివృద్ధికి కీలక పాత్ర వల్ల ఆరోగ్యం ఉండాలి. కాబట్టి పారిశుద్ధ్యం మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని తెలుపుకుంటున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. మాపై నమ్మకంతో, విశ్వాసంతో నర్సంపేట ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీతోటి అన్ని వార్డులలో మెజార్టీ సీట్లు ఇచ్చి గెలిపించి నర్సంపేట మాధవరెడ్డి గారి అడ్డ అన్నట్టు నిరూపించి నర్సంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం జరిగింది. అందులో ఎమ్మెల్యే గారు మా మీద చైర్మన్గా శ్రీ లక్ష్మీ రామానంద్ గారిని, వైస్ చైర్మన్గా గంధం నరేంద్ర నన్ను మా మీద నమ్మకంతో, విశ్వాసంతో మాకు ఇవాళ ఈ పదవులు ఇవ్వడం జరిగింది. వారి యొక్క ఆలోచనతో ప్రకారం వారు నర్సంపేట మున్సిపాలిటీని ఏ విధంగా ఏ విధంగా తీర్చిదిద్దాలనే వారి ఆలోచన ఉందో దానికి మేము సార్కు తోడుగా ఉండి ప్రజలకు ప్రతి దానిలో అందుబాటులో ఉంటామని మీ మీడియా తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.